ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. అశ్విని, ఇక నువ్వు అవుట్. ఇప్పుడు నీకు అబార్షన్ చేస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం. ఒకవేళ నువ్వు బ్రతికినా లైఫ్ లాంగ్ బెడ్ మీద గడపాల్సి ఉంటుంది. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళావు? అది షాప్కి వెళ్ళాను పిన్ని. షాప్కి? ఓహో, ఏమ్మా ఇప్పుడెందుకు వెళ్ళటం? అయినా అన్నింటికి నేనున్నా అంటూ వెళ్ళకపోతే తలుపులమ్మని పంపించచ్చుగా. అది అది అంటే కాస్త రిలాక్స్డ్గా ఉంటుందని. ఓ, ఉండాలి. అప్పుడప్పుడు మనకు కావలసిన పద్ధతిలో రిలాక్స్ అవ్వకపోతే కష్టం కదా. అదే ఎక్కడికి వెళ్ళావో కనుక్కుందామని వచ్చాను. వస్తానమ్మా. అవును, నీకు కడుపులో ఏదోగా ఉందన్నావు. ఎలా ఉందమ్మా ఇప్పుడు? అది అది అదేం లేదు పిన్ని. ఏంటమ్మా నువ్వు ఏమీ లేదంటావేంటి? ఏదో లేకపోతే వాంతులు ఎందుకు అవుతాయి? అబ్బే అదేం లేదు పిన్ని. ఏదో వికారంగా ఉండి అలా అయ్యింది. నిజమే, వికారం కలిగితేనే ఇలాంటి వాంతులయ్యేది. సర్లే, అయితే ఏమీ లేదంటావు అంతేగా? అవును పిన్ని, ఏం లేదంటున్నానుగా. నిజంగా ఏమీ లేదుగా?
నిజంగానే ఏం లేదు పిన్ని. మరి డాక్టర్ సునీత అలా చెప్పిందేంటమ్మా? ఏం చెప్పింది పిన్ని? అదే నీకదేదో కడుపు అని. ఆ, 2వ నెలని. అది చెప్పగానే నువ్వు కంగారు పడి అబార్షన్ చేయమన్నావని ఇలా చాలా చెప్పిందమ్మా. పిన్ని, నోర్మయ్ 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 నోర్మయ్. ఎవరే నీకు పిన్ని? పిన్నిట పిన్ని. నీకసలు వావి వరుసలు విలువలు ఉన్నాయటే? పిన్ని, ఉంటే ఇంతకు బరి తెగిస్తావా? ఇంత దారుణానికి దిగుతావా? ఎన్నిసార్లు అడిగానే, ఎంత బతిమిలాడానే. ఎవడేవాడు చెప్పు అని. ఇలాంటివే మానమని. నా మాట విన్నావా? సిగ్గు లజ్జ వదిలి కామంతో కళ్ళు మూసుకుపోయి ఛీ! ఏంటి ఆ చూపు? తప్పు చేయలేదని చూస్తున్నావా? తప్పు చేస్తే నీకేంటి అని చూస్తున్నావా? పిన్ని, నేనే తప్పు చేయలేదు పిన్ని. ఆ మనిషి, నా కడుపుకి కారణమైన మనిషి గురించి వద్దు, చెప్పొద్దు. చెప్పే అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు. చిన్నదానివి, చెడిపోయే వయసులో ఉన్నదానివని ఎంతో బుజ్జగించడిగా తీసి పారేశావు. ఎవరికి తెలుస్తుంది అనుకున్నావు? ఇప్పుడు అనుభవించు. ఆడదాని నోట్లోనే కాదే, ఆడదానిలోని అణువణువులో నిజం దాగని తత్వాన్ని నింపాడ దేవుడు. నెల తిరిగేసరికి పెరిగే నీ కడుపే నువ్వేంటో ఇంట్లో వాళ్ళకే చెప్తుంది. అప్పుడు చెప్పు వాళ్ళందరికీ. నిన్ను నిలదీసే ప్రతి వాడికి అప్పుడు చెప్పు, నీ కడుపుకి కారణమైన వాడు ఎవడు అన్నది. పిన్ని, పిన్ని ప్లీజ్, ఇంతకన్నా నన్ను ఒక్కసారి చంపే పిన్ని. అంత అవకాశం మాకెక్కడిచ్చావు అశ్విని? నీ చావు నువ్వే తెచ్చుకున్నావు. నీది హత్య కాదు, ఆత్మహత్య. నీ చేతులారా నువ్వే తెచ్చుకున్న ఆత్మహత్య. పిన్ని, తప్పైపోయింది పిన్ని, నన్ను కాపాడు పిన్ని. నా గురించి కాదు, రుత్తు, అక్ష, దీపు వీళ్ళ గుండెలు బద్దలు కాకుండా ఉండటం కోసం, వాళ్ళ కోసమైనా నన్ను కాపాడు పిన్ని. వెళ్ళావుగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళావుగా. ఏం చెప్పింది? వల్ల కాదు అని చెప్పిందిగా. అయినా సరే చేయించుకుంటానంటే చేయించుకో. అప్పుడు నువ్వు చెప్పకముందే అందరికీ నీ కడుపు విషయం తెలుస్తుంది. ప్రతి వాళ్ళు నిలదీస్తారు, మొహాన ఉమ్మేస్తారు.
ఆ సీన్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మరి ట్రై చెయ్యి. పిన్ని 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 ప్లీజ్ పిన్ని. ఈ విషయంలో నేనేం చెయ్యను. చేస్తే మిగతా వాళ్ళకి భవిష్యత్ ఇవ్వలేను. మంచి భవిష్యత్ ఇస్తానన్నా వాళ్ళు నమ్మరు. కానీ నిన్ను సంజయ్షి మాత్రం అడుగుతాను. ఒంటరిగా కాదు, అందరి ముందు. సమాధానమే చెప్తావో సమాధే అవుతావో నీ ఇష్టం. సమాధానమే చెప్తావో సమాధే అవుతావో నీ ఇష్టం. పాగల్లో కొడుకు నన్ను పెళ్లి చేసుకున్నాక నన్ను అమ్మేస్తాడంట. గసంటి పుండాకోరు కొడుకు నీకు దోస్తానా అంటే నువ్వెంత హౌలే గానివిరా. గల్లుచ్చేగానికి బచ్చా కొడుకు దోస్తు.
మనసా 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 హో మనసా ఐ లవ్ యూ బావా. ఏంటి బావా, కళ్ళు నా మీద, వీళ్ళు కంప్యూటర్ మీదనా? అన్యాయం కదా. ఏంటి, నేను నా వర్క్ చేసుకుంటున్నానంతే, ఎవరిని చూడలేదు. ఆహా, అలాగా? మరి ఇప్పటిదాకా చిలిపిగా నవ్వింది ఎవరిని చూసమ్మా? దీపు ప్లీజ్. ఇంకా ఎందుకు బావా నీ ప్రేమను దాస్తావు? అది నా దగ్గర. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇక ప్రపంచంలో ఏ శక్తి నన్ను నీ నుంచి వేరు చేయలేదు. నీ మనసు మొన్నే అర్థమైంది, నీ మూడ్ ఈ రోజే ఇప్పుడే అర్థమైంది. నేను నీదాన్ని బావా, నీ ఇష్టం. దీపు, నాకు పెళ్లి కావాలన్న పట్టింపు కూడా లేదు. నువ్వు ముఖ్యం, నీ ఆనందం ముఖ్యం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు అసలు నీ మీద దీపు విషయం మనకి తెలియంది కాదు. ఏమాత్రం ఇందులో తేడా వచ్చినా ఈ పెళ్లి జరగదని తెలిసినా అది సూసైడ్ చేసుకుంటుంది. నేను ఇందాకే దాన్ని పెళ్లి చేసుకోనని చెప్పుంటే అది అప్పుడే సూసైడ్ చేసుకునేది. బావా, బావా, నీ మీద నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం చెప్పి పొరపాటు చేశానా అనుకుంటున్నాను. అదేంటి బావా, ఎందుకలా అన్నావు? లేకపోతే ఏంటి దీపు, పెళ్లి కాకుండానే ఇలా అనడం అనుకోవడం చిన్నతనంగా లేదు? పెళ్ళయ్యాక పవిత్రంగా అనిపించే విషయం పెళ్లి కాకముందు పాపం అనిపించుకుంటుంది. అయినా ఇప్పుడు మనం ఏం సాధించామని, జీవితంలో ఏం స్థిరపడ్డామని అప్పుడే పెళ్లికి తొందరపడాలి? నేను సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలి, సక్సెస్ కొట్టాలి, స్థిరపడాలి, తర్వాత అక్ష పెళ్లి, ఆ తరువాతే నా పెళ్లి. నేను కాదంటే కదా బావా. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నా పని నేను చేసుకోలేను. నువ్వు కూడా ఒక టార్గెట్ పెట్టుకో. జీవితానికి ఓ సూపర్ ఆబ్జెక్ట్, ఓ టార్గెట్, ఓ అచీవ్మెంట్ ఉండని ప్రాణం పణంగా పెట్టి దానికోసం ఫైట్ చెయ్యి, హార్డ్ వర్క్ చెయ్యి. మొత్తం నీ ఎఫర్ట్స్ అన్నీ దాని మీద పెట్టి సాధించు. అప్పుడు దొరికే ఆనందం ముందు నీకు ప్రపంచంలో అన్నీ తక్కువే అవుతాయి. ప్రస్తుతం నీ ఆర్థిక పరిస్థితిని నువ్వు చక్కదిద్దుకోవాలి, వీరు కొట్టిన దెబ్బ నుండి తేరుకోవాలి, మళ్లీ నిలబడి ఎదిగి నిరూపించుకోవాలి. మావయ్య పెద్దవాడయ్యాడు, ఆయనకు విశ్రాంతి ఇవ్వాలి. ఇంత భవిష్యత్తు నీ ముందుంచుకుని ఎప్పుడైనా అందుకోగలిగే ఇలాంటి విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ దీపు, అసలు నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? దీపు, సారీ బావా, ఇన్నాళ్ల కల నిజమైందన్న ఆనందంలో అతిగా ప్రవర్తించాను, నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ బావా. సరే బావా, నీ ఆనందమే నా ఆనందం, నీ తృప్తే నా తృప్తి. నువ్వు చెప్పావు కాబట్టి
నీకోసం సాధిస్తాను, నీకోసమే సాధిస్తా. ఇట్స్ మై ప్రామిస్. అను నా చెల్లెలు, నా ఆస్తి. పద